गजाननाय नमः। ॐ गणाध्यक्षाय नमः। ॐ विघ्नराजाय नमः। ॐ विनायकाय नमः। ॐ द्वैमातुराय नमः। ॐ द्विमुखाय नमः। ॐ प्रमुखाय नमः। ॐ सुमुखाय नमः। ॐ कृतिने नमः। ॐ सुप्रदीप्ताय नमः। ॐ सुकनिधये नमः। ॐ सुराध्यक्षाय नमः। ॐ सुरारिघ्नाय नमः। ॐ महागणपतये नमः। ॐ मान्याय नमः। ॐ महाकालाय नमः। ॐ महाबलाय नमः। ॐ हेरम्बाय नमः। ॐ लम्बजठाराय नमः। ॐ ह्रस्वग्रीवाय नमः। ॐ महोदराय नमः। ॐ मदोत्कटाय नमः। ॐ महावीराय नमः। ॐ मन्त्रिणे नमः। ॐ मङ्गलस्वराय नमः। ॐ प्रमदाय नमः। ॐ प्रथमाय नमः। ॐ प्राज्ञाय नमः। ॐ विघ्नकर्ते नमः। ॐ विघ्नहन्त्रे नमः। ॐ विश्वनेत्रे नमः। ॐ विराट्पतये नमः। ॐ श्रीपतये नमः। ॐ वाक्पतये नमः। ॐ शृङ्गारिणे नमः। ॐ अश्रितवत्सलाय नमः। ॐ शिवप्रियाय नमः। ॐ शीघ्रकारिणे नमः। ॐ शाश्वताय नमः। ॐ बलाय नमः। ॐ बलोतीताय नमः। ॐ भवात्मजाय नमः। ॐ पुराणपुरुषाय नमः। ॐ पूष्णे नमः। ॐ पुष्करोतीप्तवारिणे नमः। ॐ अग्रगण्याय नमः। ॐ अग्रपूज्याय नमः। ॐ अग्रगामिने नमः। ॐ मन्त्रकृते नमः। ॐ चामीकरप्रभाय नमः। ॐ सर्वाय नमः। ॐ सर्वोपास्याय नमः। ॐ सर्वकर्ते नमः। ॐ सर्वनेत्रे नमः। ॐ सर्वसिद्धिप्रदाय नमः। ॐ सर्वसिद्धये नमः। ॐ पञ्चहस्ताय नमः। ॐ पार्वतीनन्दनाय नमः। ॐ प्रभवे नमः। ॐ कुमारगुरवे नमः। ॐ अक्षोभ्याय नमः। ॐ
ॐ कुञ्जरासुरभञ्जनाय नमः। ॐ प्रमोदाय नमः। ॐ मोदकप्रियाय नमः। ॐ कान्तिमते नमः। ॐ धृतिमते नमः। ॐ कामिने नमः। ॐ कपित्तवनप्रियाय नमः। ॐ ब्रह्मचारिणे नमः। ॐ ब्रह्मरूपिणे नमः। ॐ ब्रह्मविद्यादिदानुभवे नमः। ॐ जिष्णवे नमः। ॐ विष्णुप्रियाय नमः। ॐ भक्तजीविताय नमः। ॐ जितमन्मधाय नमः। ॐ ऐश्वर्यकारणाय नमः। ॐ ज्यायसे नमः। ॐ यक्षकिन्नरसेविताय नमः। ॐ गङ्गासुताय नमः। ॐ गणाधीशाय नमः। ॐ गम्भीरनिनादाय नमः। ॐ वटवे नमः। ॐ अभीष्टवरदायिने नमः। ॐ ज्योतिषे नमः। ॐ भक्तनिधये नमः। ॐ भावगम्याय नमः। ॐ मङ्गलप्रदाय नमः। ॐ अव्वक्ताय नमः। ॐ अप्राकृतपराक्रमाय नमः। ॐ सत्यधर्मिणे नमः। ॐ सखये नमः। ॐ सरसाम्बुनिधये नमः। ॐ महेशाय नमः। ॐ दिव्यांगाय नमः। ॐ मणिकिङ्किणीमेखालाय नमः। ॐ समस्तदेवतामूर्तये नमः। ॐ सहिष्णवे नमः। ॐ सततोत्थिताय नमः। ॐ विघातकारिणे नमः। ॐ विश्वदृशे नमः। ॐ विश्वरक्षाकृते नमः। ॐ कल्याणगुरवे नमः। ॐ उन्मत्तवेषाय नमः। ॐ अपराजिते नमः। ॐ समस्तजगदाधाराय नमः। ॐ सर्वैश्वर्यप्रदाय नमः। ॐ आक्रान्तच्चिदचित्पभवे नमः। ॐ श्रीविघ्नेश्वराय नमः। గణపతి బొప్ప మోరియా. సో ముందుగా మనం చూసుకోవచ్చు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం అయితే అంగరంగ వైభవంగా జరిగింది. అదేవిధంగా ఇప్పుడే నిమజ్జనం అయితే అయిపోయింది. వేలాది మంది లక్షలాది మంది భక్తుల మధ్య జన సందోహం మధ్య ఈరోజు అయితే ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం అయితే అంగరంగ వైభవంగా జరిగింది. ఈ నిమజ్జనంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా దానం నాగేందర్ కొంతమంది ఎవరైతే గణేష్ ఉత్సవ కమిటీ ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ గణేష్ ఈ నిమజ్జనంలో అయితే పాల్గొనడం జరిగింది. లక్షలాది జనాభా మధ్య ఈరోజు అయితే అంగరంగ వైభవంగా మన ఖైరతాబాద్ గణేష్ అయితే ఆ నిమజ్జనం అయితే ఘనంగా జరిగింది. ఇప్పుడే హుసేన్ సాగర్లో నిమజ్జనం చేయడం జరిగింది. 70 అడుగుల వినాయకుడు ఈరోజు అయితే ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం అయితే చేయడం జరిగింది. సో చూసుకోవచ్చు పోలీసులు కూడా చాలా సేపటికి పోలీసులు కూడా చూసుకోవచ్చు పబ్లిక్ని అయితే కంట్రోల్ చేయలేకపోతున్నారు. సో మనం ఇంతమంది పబ్లిక్ని కంట్రోల్ చేయాలి సరే పోలీసులు కూడా చాలా కష్టమే. అయినా సరే పోలీసులు వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు. కట్టుదిట్టమైన భద్రతలు చేపట్టినా సరే జనాలు కూడా గణేషుని చూడాలి ఆతృతంతో సో పరిగెత్తుకుంటా ఈరోజు అయితే అక్కడ రావడం జరిగింది. సో చూసుకోవచ్చు పూర్తిగా ఖైరతాబాద్ గణేష్ అయితే మనం ఒక్కొక్కసారి దగ్గరికి వెళ్ళి విజువల్ చూసుకోవచ్చు ప్రయత్నం కూడా. సో అందులో భాగంగా ముఖ్యమంత్రి అదేవిధంగా దానం నాగేంద్ర కూడా రావడం జరిగింది. సో మనం చూస్తాం కదా అక్కడ కనబడుతున్న ఏదైతే బంతిపూలు అవన్నీ ఉన్నాయో సో అదే ఖైరతాబాద్ గణేష్ విగ్రహం జస్ట్ ఇప్పుడే నిమజ్జనం అయితే ఘనంగా జరిగింది. అదేవిధంగా ఇప్పుడే అక్కడ ఉన్న ఏదైతే మున్సిపల్ సంబంధించిన క్రెయిన్స్ అదేవిధంగా
లోపల క్లీనింగ్ సంబంధించిన అవన్నీ కూడా ఇప్పుడు మొత్తం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఖైరతాబాద్ గణేష్తో పాటు హైదరాబాద్లో ఉన్న అన్ని గణేషులు ఈరోజు నిమజ్జనం అయితే అంగరంగ చేయబోతున్నారు. ఈ మొత్తం ఏదైతే ఈ హుస్సేన్ సాగర్ అదేవిధంగా ట్యాంక్ బండ్ మొత్తం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకొని పోలీసు వారు కూడా చాలా సహకరిస్తున్నారు. పబ్లిక్ కూడా చాలా మంది సహకరిస్తున్నారు. అదేవిధంగా కొంతమంది పబ్లిక్ ఉంటారు, అందరూ తెలిసిన విషయమే. వాళ్ళైతే కొంచెం నెట్టుకుంటా వినాయకుడిని చూడాలని ఒక ఆతృత ఆరాటంతో ముందుకు రావడం జరిగింది. సో ఎనీవే ఈరోజు అయితే ఖైరతాబాద్ గణేష్ అయితే విగ్రహం అయిపోయింది నిమజ్జనం కార్యక్రమం. సో అందులో భాగంగా చాలామంది ఇప్పుడు హైదరాబాద్లో ఎన్నైతే వినాయకులు ఉంటాయో అవన్నీ ఈరోజు అయితే లాస్ట్ అని చెప్పుకోవచ్చు. సో పూర్తిగా మనం చూసుకోవచ్చు 70 అడుగుల వినాయకుడిని అయితే అంగరంగ వైభవంగా ఈరోజు నిమజ్జనం చేయడం జరిగింది. పైన ఎండ చాలా ఎక్కువ వస్తున్నా సరే చాలామంది పబ్లిక్ ఖైరతాబాద్ వినాయకుడిని చూడాలి అనే ఒక పటిష్టమైన ఏదైతే దేవుని సంకల్పం అని చెప్పుకోవచ్చు. సో అవన్నీ మనసులో దాచుకొని ఇప్పటిదాకా అయితే నిమజ్జన కార్యక్రమం అయిపోయిన దాకా అయితే ఇక్కడ ఉన్న ప్రజల మొత్తం ఉన్నారు. సో ఎనీవే అంగరంగ వైభవంగా 70 అడుగుల ఖైరతాబాద్ గణేష్ అయితే నిమజ్జనం అయితే కంప్లీట్ అయిపోయింది.